భక్తులు ఏం చేసేవాళ్ళు, వారి జీవితాలలో విజయాన్ని ఇచ్చినప్పుడు, వేరొక రాజ్యం మీద జయాన్ని పొందినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలిపీఠాలు కట్టించేవాళ్ళు. ఇప్పటి వరకు మందిరం కట్టబడాల, ఏం చేసేవాళ్ళండి, బలిపీఠాలు కట్టేవాళ్ళు. బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాల దగ్గర మరి ఆ యొక్క ఎద్దులను బలి అర్పణ చేసేవాళ్ళు. కానీ దేవాది దేవుని మహాకృపను బట్టి దేవుడు యాకోబు గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ధన్యత, ఆ ఆశీర్వాదము ఏంటి అంటే, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేంటండి, దేవుని మందిరం ఏంటో తెలుసా, పరలోకపు గవిని అంటే పరలోకపు గుమ్మం. ఆ గుమ్మములో నీవు ఉన్నప్పుడు, ఆ గుమ్మములో నీవు దేవునికి మొరపెట్టినప్పుడు నిశ్చయముగా దేవాది దేవుడు మన మొరక జవాబును అనుగ్రహిస్తాడు. ఆ గుమ్మం ఎవరై ఉన్నారంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవము, ఆయన ద్వారా నీవు తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నిశ్చయముగా దేవాది దేవుడు మన ప్రతి అవసరతను తీర్చేవాడై ఉన్నాడు, ప్రతి అక్కరను తీర్చేవాడై ఉన్నాడు. దేవుడు చేయలేని పని అంటూ ఏది లేదు. దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నాకు మొరపెట్టు, నీవు ఊహించలేని గొప్ప కార్యములు, ఘోరమైన సంగతులు నేను నీకు తెలియజేస్తానంటున్నాడు.